ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మేము అరుణాచలంలో ఉన్నాం. మార్నింగ్ 5:30 అవుతుంది. సో మేము గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసామన్నమాట. జనరల్లీ గిరి ప్రదక్షిణ అనేది 2 చోట్ల నుంచి స్టార్ట్ చేస్తారు. ఒకటి వచ్చేసి గిరి దగ్గర ఉన్న రాజగోపురం నుంచి స్టార్ట్ చేస్తారనమాట, లేదా రమణాశ్రమం దగ్గర ఉన్న గణపతి టెంపుల్ నుంచి స్టార్ట్ చేశారు. మేమైతే ఈ 2 days రమణాశ్రమంలోనే ఉన్నాం కాబట్టి మేము అక్కడే ఉన్న గణపతి టెంపుల్ నుంచి అయితే స్టార్ట్ చేసాం. సో ఇవాళ ఈ వీడియోలో గిరి ప్రదక్షిణ చేస్తే వచ్చే లాభాలేంటి, అలాగే చేస్తూ ఎన్ని తీర్థాలు ఉన్నాయి, ఎన్ని లింగాలు ఉన్నాయి, ఇక్కడ ఎన్ని నందులు ఉన్నాయి అనేది కూడా ఈ వీడియోలో మీకు అయితే పూర్తిగా చెప్పబోతున్నాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. వెళ్దాం రండి. సో ఇక్కడ మేమైతే మొదటిగా రమణాశ్రమం దగ్గర ఉన్న గణపతి టెంపుల్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నాము మా గిరి ప్రదక్షిణ. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా గణపతి గుడి, ఇక్కడ మీరు ఒకసారి నమస్కరించుకొని ఇక్కడ నుంచి అయితే మీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి కాకపోయినా మీకు మెయిన్ రాజగోపురం నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీరు ఓన్లీ గిరి ప్రదక్షిణ మాత్రమే చేయాలనుకుంటే టోటల్ 14 కిలోమీటర్లు అయితే నడవాల్సి వస్తుంది. లేదు ఈ గిరి ప్రదక్షిణతో పాటు ముఖ్యమైన ప్రాంతాలన్నీ కూడా సందర్శించాలనుకుంటే మీకు టోటల్ అరౌండ్ 18 కిలోమీటర్స్ వరకు అయితే రావచ్చు. సో ఇక్కడ మనకి రమణాశ్రమం దగ్గర ఉన్న గణపతి టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ చేసినట్టయితే మన గిరి ప్రదక్షిణ ఫస్ట్ వచ్చేసి మనకు కనపడేది యమలింగం అనమాట. లేదు మనం రాజగోపురం నుంచి కనుక స్టార్ట్ చేసినట్టయితే ఫస్ట్ వచ్చేసి ఇంద్రలింగం అయితే వస్తుంది. ప్రస్తుతం మనం వచ్చేసి యమలింగం దగ్గర అయితే ఉన్నాము. ఈ లింగాన్ని సాక్షాత్తు యమధర్మరాజు అయితే ప్రతిష్ఠించారంట. ఈ లింగాన్ని దర్శించడం ద్వారా అకాల మృత్యువు నుంచి మరియు ప్రమాదాల నుంచి బయటపడతారని ఇక్కడ స్థల పురాణం అయితే చెప్తుంది. అలా యమలింగాన్ని దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చి ఇంకాస్త దూరం నడవంగానే లెఫ్ట్ సైడ్లో మనకు ఒక నంది కనపడుతుంది. ఈ నంది పేరే పృథ్వీనంది అనమాట. మనం అరుణాచలం యొక్క మెయిన్ ద్వారం రాజగోపురం నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినా లేదా రమణాశ్రమం నుంచి స్టార్ట్ చేసినా కూడా మనకి కనిపించేది మొట్టమొదటి నంది ఈ పృథ్వీనంది అనమాట. ఒక్కసారి ఈ నందిని దర్శించుకొని అలా ముందరికైతే సాగండి. పృథ్వీలింగాన్ని దర్శించుకున్న తర్వాత ఇంకాస్త ముందరికి వస్తే మనకి 2 roads అయితే వస్తాయి వై జంక్షన్ లాగా. లెఫ్ట్ సైడ్ కనుక వెళ్ళినట్టయితే బెంగళూరు హైవే మీదుగా వెళ్ళిపోవచ్చు. మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నాం కాబట్టి రైట్ సైడ్ మీదుగా వెళ్ళాలి. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఇలా గిరి ప్రదక్షిణ రోడ్ మ్యాప్స్ అయితే కనపడుతూనే ఉంటాయి. మనం ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలా మనం రైట్ సైడ్కి తిరిగి మన గిరి ప్రదక్షిణాన్ని కొనసాగించగా లెఫ్ట్ సైడ్లో ఫుట్పాత్ వైపు మనకు ఒక వినాయకుని టెంపుల్ అయితే కనపడుతుంది. ఈ టెంపుల్ పేరే వలంపురి వినాయగర్ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్లో విశిష్టత ఏంటి అంటే గణేశుని యొక్క తొండం కుడివైపున అయితే మళ్ళీ ఉంటుంది. ఈ వినాయకుడిని దర్శించుకోవడం ద్వారా మనం కోరిన కోరికలు వెంటనే తీరుతాయని ఇక్కడ వారైతే చెప్తూ ఉంటారు. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ 3 నుంచి 5 లోపే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు టోటల్ 14 కిలోమీటర్స్ కవర్ చేయాలి కాబట్టి ఎంత కాదనుకున్నా మీకు మ్యాక్సిమం 5 to 6 hours అయితే ఖచ్చితంగా పడుతుంది. అలా ఇంకొంచెం ముందరికి వెళ్ళాక మనకి లెఫ్ట్ సైడ్లో ఒక మహర్షి ఆశ్రమం అయితే కనబడుతుంది. ఈ ఆశ్రమం పేరే దుర్వాస మహర్షి ఆశ్రమం అనమాట. ఈ గిరివలం పాత్లో మొత్తం 3 మహర్షుల ఆశ్రమాలు అయితే ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఈ దుర్వాస మహర్షి ఆశ్రమం. ఇక్కడ దుర్వాస మహర్షి విగ్రహాన్ని సాక్షాత్తు కుంతీదేవి ప్రతిష్ఠించిందంట. ఈ ఆశ్రమం పక్కన లెఫ్ట్ సైడ్లో మనం చూసుకున్నట్టయితే రాళ్ళపైన రాళ్ళు అన్ని చోట్ల పేర్చి పెట్టారు. ఇలా ఎందుకు చేశారంటే తొందరలోనే ఇల్లుని నిర్మించుకుంటారని ఇక్కడ వారైతే నమ్ముతారు. అలాగే ఇక్కడ పక్కనున్న చెట్ల కొమ్మలకు కూడా ఒక ముడుపు కట్టారు చూడండి. ఇలా పసుపు దారాలతో కట్టడం ద్వారా సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని ఇక్కడ వారైతే నమ్ముతారు. పక్కనే మనకి గోదాదేవి అమ్మవారి విగ్రహం అయితే కూడా ఉంటుంది. ఒకసారి అయితే దర్శించుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళండి. అమ్మవారిని దర్శించుకోగానే మనకి ఇంకాస్త ముందరికి వెళ్ళంగానే 2వ నంది అయితే కనపడుతుంది. ఈ నంది పేరు వచ్చేసి అప్పు నంది అని అంటారు. అప్పు నంది అని ఎందుకు అంటారంటే మనం పోగొట్టుకున్న ఆస్తులు కానివ్వండి, లేదంటే మానవ సంబంధమైన పరిచయాలు కానీ, బంధుత్వాలు కానీ, లేదంటే చేసిన అప్పులు తీరకపోవడం కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ నందిని దర్శించుకోవడం ద్వారా అవన్నీ తొలగిపోతాయని ఇక్కడ వారైతే నమ్ముతారు. ఇంకాస్త ముందరకు వచ్చేస్తే మనకి రైట్ సైడ్లో ఒక తీర్థం అయితే కనబడుతుంది. ఈ తీర్థాన్ని శోణ తీర్థం అని అయితే అంటారు. ఈ తీర్థాన్ని అలా ఎందుకు పిలుస్తారంటే రమణ మహర్షి గారు రోజు గిరి ప్రదక్షిణ చేసేవారంట. ఆయన గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు 3 చోట్ల మాత్రమే సేవ తీరేవారంట, అంటే రెస్ట్ తీసుకునేవారంట. ఆ రెస్ట్ తీసుకునే 3 ప్రదేశాల్లో ఈ శోణర్ తీర్థం ఒకటే అని చెప్పి ఇక్కడ వారైతే అంటూ ఉంటారు. ఇక్కడే మనకి ఎదురుగ్గా గణపతి టెంపుల్ కూడా ఉంటుంది. కుదిరితే మీరు 2 నిమిషాలు అక్కడ సేవ తీరి అక్కడి నుంచి అయితే మన గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయండి.
శోణతీర్థం నుంచి 10 అడుగుల దూరంలోనే మనకి మారియమ్మన్ అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడి అమ్మవారిని దర్శించుకున్నట్టయితే సంపూర్ణ ఆరోగ్యం మరియు సంతానాన్ని ఇస్తుందని ఇక్కడ వారైతే నమ్ముతారు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇంకాస్త ముందరికి వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న నంది అయితే కనపడుతుంది. ఈ నంది పేరు వచ్చేసి తేయు నంది అని అంటారనమాట. ఈ తేయు నంది అని ఎందుకంటారంటే ఈ నంది దగ్గర నుంచి మనం గిరివలాన్ని చూస్తున్నట్టయితే చతుర్ముఖ దర్శనాన్ని అయితే ఇస్తుంది. చతుర్ముఖ దర్శనం అంటే మనకు గుర్తొచ్చేది బ్రహ్మం గారే. ఇక్కడ బ్రహ్మదేవుడు జీవుల సృష్టికి కావాల్సిన జ్ఞానాన్ని ఇక్కడ తపస్సు చేసి అయితే పొందారని ఇక్కడ వారైతే చెప్తూ ఉంటారు. అలా ఇంకొంచెం దూరం వెళ్ళంగానే మనకు లెఫ్ట్ సైడ్లో నైరుతి లింగం అయితే కనపడుతుంది. ఇక్కడ లోపలికి కొంచెం వెళ్లాల్సి ఉంటుంది. ఈ లింగాన్ని ఎవరు ప్రతిష్ఠించారంటే రాక్షసుల్లో నిరుతి రాజు అని ఒకరు ఉండేవారు. ఆయన ఈ లింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ నిరుతి అనే రాక్షసుడు నైరుతి దిక్కుకి అధిపతి అన్నమాట. ఈ నైరుతి దిక్కున్న నైరుతి లింగాన్ని మనం దర్శించుకున్నట్టయితే మనం ఇల్లు కొన్నప్పుడు కానీ లేదంటే నిర్మించుకున్నప్పుడు కానీ నైరుతి దిక్కున ఈ ఫలాన్ని దోషాలు ఉన్నాయని చెప్తారు కదా. ఈ లింగాన్ని మనం దర్శించుకున్నట్టయితే ఆ దోషాలన్నీ తొలగుతాయని ఇక్కడ వారైతే అంటూ ఉంటారు. ఇంకాస్త ముందరికి వెళ్ళంగానే మనకు ఒక గుడి అయితే కనపడుతుంది. ఈ గుడి పేరే తిరునేర్ అన్నామలై గుడి అనమాట. ఈ గుడికి ఒక విశిష్టత అయితే ఉంది. అదేంటంటే మనం రాజగోపురం దగ్గర ఎక్కడైతే మనం ప్రదక్షిణాన్ని స్టార్ట్ చేస్తామో ఆ రాజగోపురం నుంచి సరిగ్గా వెనకాలకి ఈ గుడి అయితే ఉందంట. లోపల ఇక్కడ కూడా ఒక శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు. మేము వెళ్ళేసరికి స్వామివారికి హారతి ఇస్తున్నారు. ఈ గుడికి ఇంకో విశేషం కూడా ఉంది. అదేంటంటే తమిళ్ వాళ్ళకి ఉగాది పండుగ ఉంటుంది కదా. మన తెలుగువారికి తెలుగు నూతన సంవత్సరం ఎలాగో ఉగాది జరుపుకుంటాం కదా, అలానే తమిళ్ వాళ్ళకు కూడా వాళ్ళకు ఒక నూతన సంవత్సరం అనేది ఉంటుంది. ఆ తమిళ్ ఉగాది రోజున సూర్యుడి నుంచి వచ్చే మొదటి కిరణాలు ఈ గుడిలో ఉన్న శివలింగానికి అయితే తాకుతాయంట. చూడండి ఎంత చక్కని విషయం కదా ఇదైతే. అందుకని మీరు ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా ఈ శివలింగాన్ని దర్శించుకొని అయితే బయలుదేరండి. అలా మీరు ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ గుడికి చిన్న కోనేరు అయితే కనపడుతుంది. ఈ గుడి వెనకాల ప్రస్తుతానికి ఇదైతే ఎవరు వాడట్లేదు అనుకుంటాను, మొత్తం పాడుబడిపోయింది. అప్పట్లో ఈ కోనేరుని వాడేవారు అనుకుంటా, కానీ ప్రస్తుతానికైతే కొన్ని నీళ్లు మాత్రం ఉన్నాయి. ఇక్కడ ఉన్న గ్రామస్తులు అయితే వాటిని వాడుకుంటున్నారు. అలాగే ఇక్కడ కొంతమంది సాధువులు కూడా ఉంటారు. వాళ్ళు స్నానం ఆచరించడానికి వాళ్ళ బట్టలు ఉతుక్కోవడానికి ఈ నీళ్ళని అయితే ఇక్కడ వాడుకుంటున్నారు. ఈ గుడిని దర్శించుకున్న తర్వాత తిరిగి మా గిరి ప్రదక్షిణను అయితే స్టార్ట్ చేశాము. అలా దారిలో వెళ్తుంటే మాకు టోపీ అమ్మవారు అయితే కనపడ్డారు. భక్తులందరూ అరుణాచలంకి వచ్చినప్పుడు శివారాధనతో పాటు అరుణాచలం గిరి ప్రదక్షిణతో పాటు టోపీ అమ్మవారిని అయితే కూడా చూడాలని అయితే అనుకుంటారు. మాకైతే నిజంగా చాలా సంతోషం వేసింది టోపీ అమ్మవారిని చూసి. మాకు ఈ టోపీ అమ్మవారు ఎలా కనపడ్డారంటే ఆ గుడిని దర్శించుకున్న తర్వాత తిరిగి మా గిరి ప్రదక్షిణను అయితే స్టార్ట్ చేశాము. వెళ్తుండగా రైట్ సైడ్లో ఒక చిన్న హోటల్ దగ్గర ఆ హోటల్లో ఉండేవారు మమ్మల్ని అందరినీ పిలిచి ఒక రాగి జావా గ్లాసులు అయితే ఇచ్చారనమాట. కొంచెం ఈ గ్లాస్లో ఉన్న రాగి జావాని తాగండి, తర్వాత మీ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయండి, కాసేపు ఇది తాగి రెస్ట్ తీసుకోండి అని అయితే మాకైతే చెప్పారు. అలా మేమందరం తాగుతున్నాం, విశ్వక్, నేను, అఖిలేష్, ఇంకా విక్కీ. ఇలా తాగుతుండగా మా మధ్యలో నుంచి వచ్చి అమ్మవారు ఇట్లా గ్లాస్ తీసుకున్నారు. మాకైతే చూడంగానే నిజంగా ఆశ్చర్యం వేసింది, నిజంగా టోపీ అమ్మనే నన్ను చూసేది అని. ఆ తర్వాత అందరూ ఆవిడికి చేతులెత్తి మొక్కారు. అసలు ఎవరు ఈ టోపీ అమ్మ అంటే ఈ తల్లి సిద్ధ అవధూత అనమాట. అరుణాచలంలోనే శివుడికి లీలమై ఇక్కడైతే గిరి ప్రదక్షిణ అనేది రోజు చేస్తూ ఉంటుంది. ఇప్పటికీ వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఈ తల్లి అరుణాచలం గిరి చుట్టూ 11,000 సార్లు ఇప్పటి వరకు అయితే తిరిగిందని అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజమో మనకు కూడా తెలియదు. ఈ టోపీ అమ్మవారి అసలైన పేరు వచ్చేసి ఫలని అమ్మ అంట. ఈవిడ కన్యాకుమారిలో జన్మించిందంట. నేను కూడా నెట్లో రీసెర్చ్ చేసి అయితే చెప్తున్నాను. మీరు ఈ తల్లిని అబ్జర్వ్ చేసినట్టయితే చింపిరి జుట్టుతో పాడైపోయిన దుస్తులతో అన్నీ ఇట్లా తిరుగుతూ ఉంటుంది. నోట్లో నుంచి ఉమ్ము కారుతూ షట్ల మీదనే పడుతూ అలా ఉంటుంది. కానీ మీరు అది చూసి విసిగించుకోకండి. ఇది ఎలా అంటే దేవుడికి మన జీవితాన్ని అర్పించినప్పుడు దేవుడి లీనంలో మనం ఉండిపోయినప్పుడు ఇలానే ఉంటారని అక్కడ వారైతే అంటూ ఉంటారు. అక్కడ ఋషులైతే కూడా మాకు చెప్పారు. అరుణాచలంలో ఉండే ప్రతి ఒక్కరూ ఈవిడిని ఒక గొప్ప దేవతగా భావిస్తారనమాట. అలా అని చెప్పి మీరు వెంటనే ఆవిడ దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగడం కానీ ఆవిడ కాలు మొక్కడం కానీ అలానైతే ఎవ్వరూ చేయకండి. దూరం నుంచినే ఆవిడికి నమస్కారం చేసుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళండి. సో మేమైతే ఆ తల్లిని దర్శించుకొని మళ్ళీ మా గిరి ప్రదక్షిణాన్ని అయితే స్టార్ట్ చేసాము. తిరునీర్ అన్నామలై టెంపుల్ నుంచి మనం అలా స్ట్రైట్గా వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్లో ఒక పేమెంట్ పైన ఒక నంది అయితే కనపడుతుంది. ఆ నంది పేరే ఆకాశ నంది అనమాట. ఆ నందికి ఒక్కసారి నమస్కారం చేసుకొని అక్కడి నుంచి అయితే మళ్ళీ బయలుదేరండి.
మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా ఎనర్జీ స్పాట్స్ అనేవి మనకు కనపడుతుంటాయి. ఎంతో అద్భుతమైన ప్రాంతాలన్నీ ఉన్నాయి ఈ గిరివలం చుట్టూను. అన్నీ కూడా మీరు దర్శించుకొని వెళ్తే మీకు అత్యంత ఫలితం అనేది ఉంటుందన్నమాట. ఈ ఆకాశ నంది నుంచి కొంచెం ముందరకు వెళ్ళంగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఒక గుడి అయితే కనపడుతుంది. ఈ గుడి పేరు వచ్చేసి పళని ఆండవార్ ఆలయం అన్నమాట. సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయము. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి స్వయంభుగా వెలిచారంట. పూర్వం అరుణాచలానికి వచ్చి సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ తపస్సు చేసి ఇక్కడ స్వయంభుగా వెలిచారని ఇక్కడ వారు అంటూ ఉంటారు. ఒక్కసారి ఆయనని దర్శించుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళండి. ఇంకొంచెం దూరంలోనే శ్రీ నిత్యానంద స్వామి వారి ఆశ్రమం అయితే ఉంటుంది. ఆశ్రమం ఎదురుగానే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ చూడడానికి చాలా చిన్నదిగా ఉంటుంది కానీ అమ్మవారు ఇక్కడ చాలా పవర్ఫుల్ అంట. అలాగే అమ్మవారిని చూస్తున్నప్పుడు కూడా చాలా అందంగా ఉంటుంది. ఒక్కసారి అమ్మవారిని దర్శించుకొని కొంచెం ముందర రండి, జస్ట్ ఒక 5 అడుగులు అట్లా వేయండి అంతే. మనకి రైట్ సైడ్లో ఒక పర్వతం అయితే కనపడుతుంది. మనకి ఎదురుగానే గుడికి ఎదురుగానే ఒక పర్వతం అనేది కనపడుతుంది. ఆ పర్వతం వచ్చేసి పార్వతీ అమ్మవారి కొండ అనమాట. ఏంటంటే ఇక్కడ 3 కొండలు ఉంటాయి. ఒకటి వచ్చేసి పార్వతీ కొండ, ఇంకోటి వచ్చేసి శివుని కొండ, చివరిది వచ్చేసి చిన్నదిగా ఉంటుంది, అది వచ్చేసి గణేశుని ఆకారంలో ఉంటుంది. అది వచ్చేసి గణేశుని కొండ అంటారు. మీకు అది కూడా చూపిస్తాను. ఒక స్పాట్కి వెళ్ళిన తర్వాత ఒక కొండ వచ్చేసి గణేశుని తొండంలాగా కనపడుతుంది. ఈ 3 కొండల్లో పెద్ద అయినది అరుణగిరి కొండ అనమాట, అది శివుడి కొండ. కానీ ఈ టెంపుల్ నుంచి చూస్తే మాత్రం అమ్మవారి కొండ మాత్రం ఆ అడ్డుగోడలాగా ఉంటుందన్నమాట. శివుని కొండ అనేది కనపడదు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ని దాటంగానే ఇంకొంచెం దూరం వెళ్ళంగానే మనకు లెఫ్ట్ సైడ్లో ఒక నంది అయితే కనపడుతుంది. ఈ నంది పేరు వచ్చేసి సింహనంది అని అంటారు. మనం చూసిన ఇప్పటి వరకు అన్ని నందులు కూడా ఒక మఠం వేసుకొని అయితే ఉంటాయి, ఒక చిన్న పందిర్లో ఉంటాయి. కానీ ఇక్కడ సింహనంది మాత్రం ఒక గ్రిల్ లోపల ఉంటుంది, అది మాత్రం మీరు గమనించాలి. అండ్ అలాగే పక్కనే సింహ తీర్థం కూడా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక సింహపు బొమ్మనైతే ఒక ద్వారం లాగా ఉన్నది. ఇలా లోపలికి అయితే వెళ్ళాలి మనం. చిన్న లోయలాగా ఉంది, ఇది కింద స్టెప్స్ కూడా ఉన్నాయి. ఈ తీర్థం లోపలికి వెళ్ళడానికి ఒక చిన్న దారిని అయితే ఏర్పాటు చేశారు. కింద స్టెప్స్ కూడా చూడండి ఎంత ఇరుగ్గా ఉందో. ఒక పర్సన్ మాత్రమే వెళ్ళేటట్టుగా చేశారు. ఇది ఇలా ఎందుకు చేశారనేది నాకు కూడా తెలియదు. ఇది చూస్తున్నారు కదా ఎంత చిన్నదిగా ఉందో ఈ తీర్థం. ఈ సింహ తీర్థం యొక్క విశిష్టత ఏంటి అంటే, ఇక్కడ మనం ఏదన్నా చెడు అలవాట్లు కానీ చెడు వ్యసనాలు కానీ ఏదైనా పోగొట్టుకోవాలని అనుకుంటే జస్ట్ అలా నీళ్లు అరచేతిలోకి తీసుకొని నేను ఇలా వదిలేస్తున్నాను అని చెప్పి మనసులో కోరుకొని ఇలా ఆ నీళ్ళని అలా మన చేతి నుంచి వదిలేస్తే కనుక ఇంకెప్పుడైనా మనం ఈ వదిలేసిన చెడు అలవాట్లు కానీ చెడు వ్యసనాలు కానీ ఏమన్నా మళ్ళీ మనం చేయాలనుకుంటే చుట్టూ ఉన్న ప్రకృతి అంతా కూడా మనకి సహకరించి మళ్ళీ ఆ పనిని చేయకుండా చేస్తుందని ఇక్కడ వారు అంటారు. సింహతీర్థం నుంచి పైకి వస్తుండగా ఈ స్టెప్స్ పైన నేనైతే ఒకటి గమనించాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారా, సూర్యకిరణాలు డైరెక్ట్గా తీర్థంలోకి పడేటట్టయితే ఇది సన్న దారిలాగా చేశారని అయితే నేను అనుకుంటున్నాను. ఒకసారి మీకు ఎవరైనా తెలిస్తే ఇది కామెంట్లో చెప్పండి. సింహతీర్థం నుంచి మనం మళ్ళీ బయటకు రాగానే మనం ఇంకొంచెం ముందరికి వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో గౌతమ మహర్షి ఆశ్రమం అయితే కనపడుతుంది. ఇది మీకు గుర్తున్నట్టయితే ఇందాక నేను చెప్పాను కదా, రమణ మహర్షి గారు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు 3 చోట్ల సేవ తీరేవారని. ఒక చోట వచ్చేసి శోణ తీర్థం దగ్గర, అండ్ రెండవది వచ్చేసి ఇక్కడే ఈ గౌతమ మహర్షి ఆశ్రమంలోనే సేవ తీరేవారు. ఇక్కడ ఇంకో విశిష్టత ఏంటి అంటే, అమ్మవారికి మరియు శివునికి ఒక ప్రణయ కలహం అంటే గొడవ జరిగినప్పుడు సాక్షాత్తు అమ్మవారే కైలాసం నుంచి వచ్చి ఇక్కడ కొన్ని రోజులు తపస్సు చేసుకుందని ఇక్కడ స్థల పురాణంలో ఉంది. సాక్షాత్తు పార్వతీదేవే కైలాసం నుంచి వచ్చి ఈ ఆశ్రమంలోకి వెళ్ళగానే గౌతమి మహర్షి అది చూసి ఎంతో ఉప్పొంగిపోయి ఆనంద బాష్పాలతో కొన్ని రోజులు ఆ తనివి తీరా అమ్మవారికి సేవ చేసుకున్నారట. ఇక్కడ అమ్మవారి విగ్రహం కాకుండా శివలింగాన్ని అయితే స్థాపించారు. ఒక్కసారి ఈ గుడికి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని మళ్ళీ మీ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయండి. ఆ ఆశ్రమం నుంచి బయటకు రాగానే ఇంకొంచెం దూరం వెళ్ళగానే మనకు లెఫ్ట్ సైడ్లో సూర్యలింగం అనే ఒక గుడి అయితే కనపడుతుంది. ఇక్కడ లింగాన్ని సూర్యదేవుడు అయితే ప్రతిష్ఠించారంట. ఈ సూర్యలింగం యొక్క పురాణం ఏంటంటే, ఒకానొకప్పుడు పూర్వకాలంలో సూర్యుడు ఒక తెంపరితనంలో అరుణాచల గిరి పర్వతం నుంచి దాటగా సూర్యుడు తన తేజస్సును అయితే కోల్పోయాడని ఇక్కడ వారైతే అంటూ ఉంటారు. అప్పుడు తన తేజస్సుని తిరిగి పొందడానికి ఒక లింగాన్ని అయితే ప్రతిష్ఠించాడంట. ఆ లింగాన్ని ప్రతిష్ఠించగా తన తేజస్సుని మళ్ళీ తిరిగి పొందాడని ఇక్కడ స్థల పురాణం అయితే చెప్తుంది. సూర్యలింగాన్ని దర్శించుకున్న తర్వాత బయటకి రాగానే మాకు ఒక దృశ్యం అయితే కనపడింది. ఇక్కడ చూడండి, ఒక భక్తుడు దొర్లుతూ గిరి ప్రదక్షిణాన్ని అయితే చేస్తున్నారు. చాలామంది ఇక్కడ పాదాలపైన నడవడమే కాకుండా దొర్లుతూ కూడా గిరి ప్రదక్షిణ అయితే చేస్తూ ఉంటారు.
ఇంకా అలానే మనం స్ట్రైట్‌గా వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ కనపడుతుంది చూడండి. రైట్ సైడ్‌లో 2 కొండలైతే కనపడుతున్నాయి. ఇందాక మేము చెప్పాను గదా! రైట్ సైడ్‌లో ఉండేది పార్వతి కొండ. అండ్ ఇక్కడ మధ్యలో ఉండేది మాత్రం శివుని కొండ అనమాట. లెఫ్ట్ సైడ్ కార్నర్ మాత్రం మీకొక ఏనుగు తొండంలాగా అయితే కనపడుతుంది గదా! దాన్ని గణేశుని కొండ అనైతే అంటారు. ఇంకొంచెం దూరంలోనే మనకి లెఫ్ట్ సైడ్‌లో వరుణలింగం అయితే కనపడుతుంది. ఈ వరుణలింగానికి అధిదేవుడు శనీశ్వరుడనమాట. శనిదేవుడు. ఇంకా మనం శనీశ్వరుడు అంటే మనం ఇంకా చెప్పనవసరమే లేదు. ఎందుకంటే మనకున్న సర్వ దారిద్ర్యాలన్నీ గూడా తీసివేయగల ఉండే శక్తి మాత్రం శనీశ్వర స్వామికే ఉంటుంది. ఇక్కడ ఒక్కసారి ఆ లింగాన్నయితే దర్శించుకోండి. అక్కడి నుంచి ఇంకొంచెం దూరం రాంగానే మనకు రైట్ సైడ్‌లో కొండపైన గణేశుడి తొండంలాగా అయితే కనపడుతుంది రాతి పైన. ఒకసారి అలా చూసుకొని గణేశుడినయితే స్మరించుకోండి. అక్కడి నుంచి మనం వచ్చేస్తే మనం ఇంకొంచెం దూరంలో లెఫ్ట్ సైడ్ వాయులింగం అయితే కనపడుతుంది. ఈ లింగాన్ని వాయుదేవుడైతే ప్రతిష్ఠించారు. ఈ వాయులింగానికి అధిదేవత కేతువు అనమాట. ఈ వాయులింగం యొక్క గుడిలో మంచి విశేషం అయితే ఉంది. అదేంటంటే బయట మనకి ఎంత వేడిగున్నా, ఎంత ఎండ కాస్తున్నా ఒక్కసారి ఈ టెంపుల్ లోపలికి వెళ్ళంగానే అంత చల్లగా ఉంటుంది. నాకు తెలిసి వాయులింగం కదా! వాయుదేవుడు ఇక్కడ ప్రతిష్ఠించారు కాబట్టి ఆ చల్లనిదనం ఇంకా అక్కడే ఉంది. గుడి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎదురుగా నందీశ్వరుడు మరియు శివలింగం అయితే మంచిగా అలంకరించబడి ఉంది. ఈ వాయులింగాన్ని మనం దర్శించుకున్నట్టయితే కేతు సంబంధిత దోషాలన్నీ కూడా పోతాయని ఇక్కడ స్థల పురాణం అయితే చెప్తుంది. ఈ వాయులింగం నుంచి మనం బయటకి రాగానే ఇంకొంచెం దూరం వెళ్ళంగానే మనకి రైట్ సైడ్లో ఒక క్లియర్ స్పాట్ అయితే కనపడుతుంది. అరుణాచలం కొండ మొత్తం అయితే మనకి ఫుల్గా కనపడుతుంది. ఒక్కసారి అయితే ఒక 2 నుంచి 5 నిమిషాల వరకు అలా చూసి తరించండి. ఇంకా మిగతా చోట్లన్నీ కూడా బిల్డింగ్స్ అని, చెట్లని, పుట్లన్నీ అన్నీ ఉంటాయి. మనకు సరిగ్గా కనపడదు. కాకపోతే ఇక్కడ మొత్తం కనపడుతుంది కదా! కనీసం ఇక్కడ 2 నిమిషాలన్నా స్టే చేసి కొంచెం తనివి తీరా చూడండి. ఇంకొంచెం ముందరికి వెళ్తే మనకు ఒక వై జంక్షన్ లాగా అయితే కనపడుతుంది. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ కనుక తీసుకున్నట్టయితే కంచికైతే వెళ్ళిపోవచ్చు. కంచి రోడ్ అయితే మనకు తగులుతుంది. ఇక్కడ మనం లెఫ్ట్ కాకుండా రైట్ అయితే వెళ్ళాలి. ఇక్కడ మీకు ఒక బోట్ అయితే కనపడుతుంది కదా! అరుణాచలం గిరి ప్రదక్షిణ యొక్క రోడ్ మ్యాప్. ఇలాంటి రోడ్ మ్యాప్స్ ఇక్కడ 100 to 200 మీటర్స్ లోపలే అక్కడక్కడ పెట్టి ఉంటారు. మనం ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అండ్ మీరు ఇక్కడ ఇది చూసుకున్నట్టయితే ఫుట్పాత్ పైన ఒక టెంట్స్ లాగా అయితే ఉన్నాయి కదా! ఇది సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అయితే భక్తులందరికీ ఇలా సౌకర్యంగా ఉండాలని చెప్పి, ఎండలో గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళందరికీ సౌకర్యంగా ఉండాలని చెప్పి ఇలా అయితే చేశారంట. మంచి విషయమే. ఇక్కడ కంచి రోడ్ నుంచే కాకుండా రైట్ సైడ్ తిరిగి ఇంకొంచెం దూరం వెళ్ళంగానే మనకి లెఫ్ట్ సైడ్లో చంద్రలింగం అయితే కనపడుతుంది. ఈ లింగాన్ని చంద్రుడైతే ప్రతిష్ఠించాడంట. ఈ లింగాన్ని మనం దర్శించుకున్నట్టయితే మనకి జీవితంలో ఏవైతే కష్టాలు, నష్టాలు ఇవన్నీ ఉంటాయో వాటి నుంచి వచ్చే మనోవేదనకి మనం గురి కాకుండా ప్రతి సమస్యని మనం ధైర్యంగా ఎదుర్కోగలుగుతామని ఇక్కడ స్థల పురాణం అయితే చెప్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఏ లింగాల యొక్క గుడిల్లో లేకుండా ఈ చంద్రలింగం యొక్క గుడిలోనే 4 దిక్కుల 4 డోర్లు అయితే ఉన్నాయి. ఇది ఎందుకో నాకు కూడా తెలియదు. బహుశా మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ చంద్రలింగం యొక్క గుడి కూడా కొంచెం ఎత్తులో ఉంటుంది. పై ఫ్లోర్లో ఉన్నట్టుగా ఉంటుంది. ఈ చంద్రలింగం యొక్క గుడి నుంచి బయటకు రాగానే మనకి ఎడం వైపున కూడా ఒక చిన్న దేవాలయం అయితే ఉంది. అక్కడ అమ్మవారు అయితే ఉన్నారు. ఇక్కడ ఏ అమ్మవారు కూడా నాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కూడా ఒకసారి అయితే చెప్పండి. నాకు తెలిసినంత వరకు చంద్రుడి యొక్క తల్లి అయితే నేను అనుకుంటున్నాను. ఒకవేళ తప్పైతే క్షమించండి. ఎవరికైనా తెలిస్తే ఒకసారి కామెంట్ రూపంలో కామెంట్లో చెప్పండి. లోబామాత అగత్స్య ఆశ్రమం అయితే ఉంటుంది. ఇక్కడ గిరివలం చుట్టూ 3 ఆశ్రమాలు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి దుర్వాస మహర్షి ఆశ్రమం, ఇంకోటి వచ్చేసి గౌతమి మహర్షి ఆశ్రమం, ఇది వచ్చేసి లాస్ట్ వన్ లోబామాత అగత్స్య ఆశ్రమం. అండ్ అలా కొంచెం ముందరకు వచ్చేస్తే రైట్ సైడ్లో మనకి మర్రి చెట్టు ఉంటుంది. పెద్ద మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు ఎదురుగానే లోపలికి ఒక నంది అయితే ఉంటుందన్నమాట. మనం రోడ్డు సైడ్ మొత్తం చూసుకుంటూ వెళ్తాం కాబట్టి మనం పెద్దగా గమనించలేం. కానీ ఇక్కడ రోడ్డుకి కాకుండా రోడ్డుకి లోపల వైపుగా ఉంటుంది. అక్కడ మనం వెళ్ళలేం, కానీ బయట నుంచే నమస్కారం చేసుకోవాలి ఈ నందిని. ఈ నంది పేరు వచ్చేసి అధికార నంది అనమాట. ఈ నందిని చూడటం మరియు ఫైండ్ అవుట్ చేయడం అనేది కొంచెం కష్టమే. ఎందుకంటే మనం శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ సాక్షి నంది అని ఉంటుంది. అక్కడ నంది చెవులలో మన గోత్రనామాలు చెప్పుకుంటే అక్కడ మనం శ్రీశైలంకి వచ్చాము అని అటెండెన్స్ అయితే వేసుకుంటుంది. అలాగే అరుణాచలంలో కూడా ఈ అధికార నంది అలాంటిదన్నమాట. మనం ఇట్లా గిరి ప్రదక్షిణ చేశాము అని ఈ నందికి కనుక మనం చెప్పినట్టయితే, మన గోత్రనామాలు చెప్పినట్టయితే ఈ నంది అది నిజంగానే చూసి శివునికి తెలుపుతుందని ఇక్కడ వారైతే చెప్తూ ఉంటారు.
సో మీరు తప్పకుండా ఏది చూసినా చూడకపోయినా మీరు గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు తప్పకుండా ఈ నంది దగ్గరకు వచ్చి మీ గోత్రనామాలు అయితే చెప్పుకోండి. అప్పుడే మీకు చేసిన ఫలితం అయితే ఉంటుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఈ అధికార నంది పక్కనే మనకి రాములవారి టెంపుల్ అయితే కూడా కనపడుతుంది. ప్రస్తుతానికి ఈ గుడిలో ఎవరు పూజలు చేయట్లేదు అనుకుంటా, పాతబడిపోయింది. ఒకసారి అయితే రాముణ్ణి తలుచుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళండి. అలా అధికార నంది నుంచి ఇంకొంచెం ముందరికి రాగానే లెఫ్ట్ సైడ్లో కుబేర లింగం అయితే కనపడుతుంది. ఈ కుబేర లింగాన్ని సాక్షాత్తు కుబేరుడే ఇక్కడ స్థాపించారని ఇక్కడ వారైతే చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఒక మహా విశిష్టత ఏంటి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవే ఇక్కడ ఒకసారి గిరి ప్రదక్షిణ చేస్తుండగా కుబేర లింగం దగ్గరికి వచ్చి లింగానికి పూజ చేసిందంట. అలాగే లక్ష్మీదేవి కుబేరునికి ఒక మాట చెప్పిందంట, ఈ లింగాన్ని ఎవరైతే దర్శిస్తారో వాళ్ళకి భోగభాగ్యాలు సిరి సంపదలు చేకూర్చు అని చెప్పిందంట. ఈ కుబేర లింగానికి బృహస్పతి ఆదిదేవుడు. మీరు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు తప్పకుండా ఈ లింగాన్ని అయితే దర్శించుకోండి. ఇంకాస్త ముందరికి వెళ్ళంగానే మనకి రైట్ సైడ్లో ఒక మోక్ష మార్గం అయితే కనపడుతుంది. దీంట్లో ఒక మంచి విశేషం ఉంది. అదేంటంటే మీరు అప్పటి వరకు చేసిన గిరి ప్రదక్షిణ వేరు, ఇప్పటి నుంచి చేయబోయే గిరి ప్రదక్షిణ వేరు. ఎందుకంటే ఈ మోక్ష మార్గం నుంచి ఎప్పుడైతే మీరు దూరి బయటకు వస్తారో అప్పటి వరకు ఉండే అలసట, కాళ్ళు నొప్పులు అన్నీ కూడా ఒక్కసారిగా తగ్గిపోతాయి. ఈ మోక్ష మార్గం అనేది ఒక మంచి స్టాండర్డ్ టెక్నాలజీతో నిర్మించబడినట్టుగా ఉంది. ఎందుకంటే మనం అప్పటి వరకు చేస్తున్న గిరి ప్రదక్షిణ నుంచి ఎప్పుడైతే ఈ మోక్ష మార్గం మీదుగా బయటకు వస్తామో అలా లోపలికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఒక కర్వింగ్ స్ట్రక్చర్ లాగా ఉందన్నమాట. ఒక పాము ముందరికి వచ్చేటప్పుడు ఎలా లెఫ్ట్ అండ్ రైట్ తిరుగుతూ వస్తుందో మనం కూడా ఆ మోక్ష మార్గం నుంచి వచ్చేటప్పుడు అలానే వస్తాము. ఇందులో ఏంటంటే ఎంత లావటి మనిషి అయినా సరే ఇంత సన్నటి దారిలో నుంచి బయటకు రావాల్సిందే. బయట నుంచి చూస్తే మాత్రం చిన్న సందులో ఉందని అనుకుంటాం, కానీ ఎంతటి లావు మనిషి అయినా సరే లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు మోక్ష మార్గం మీదుగా అంత ఈజీగా బయటకు వచ్చేస్తారు. అలా మోక్ష మార్గం నుంచి బయటకు రాగానే ఇంకొంచెం దూరం వెళ్ళగానే మనకి రైట్ సైడ్లో అమ్మవారి గుడి అయితే కనపడుతుంది. ఒక ఖాళీ స్థలాల్లో అక్కడ అన్ని చైర్స్ అన్నీ కూడా ఉంటాయి. కొంచెం విశ్రాంతి కూడా తీసుకోండి. అలాగే ఇక్కడ చాలామంది ఏమని చెప్తారంటే శివుడు ఇక్కడి నుంచే పుట్టి గిరివనంలోకి చేరాడు అని చెప్పి చాలామంది అయితే అంటూ ఉంటారు. అలాగే ఇక్కడ అమ్మవారి గుడి అయితే కూడా ఉంది. అమ్మవారిని అయితే దర్శించుకొని బయటకు రాగానే మనకి ఎదురుగానే పంచముఖ శివలింగాలు అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ చాలామంది చెప్పేది ఏంటంటే శివుడు అగ్నిలింగంగా వెలిసేటప్పుడు ఇక్కడి నుంచే పుట్టాడని చెప్పి ఇక్కడైతే చాలామంది అయితే అంటూ ఉంటారు. ఇక్కడ ఈ పంచముఖ శివలింగాల్ని దర్శించుకున్నట్టయితే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత స్థాయికి ఎదుగుతారని ఇక్కడ వారైతే చెప్తూ ఉంటారు. ఒక 2 నిమిషాలు అక్కడ విశ్రాంతి తీసుకొని తిరిగి మళ్ళీ మీ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయండి. ఇక్కడ మనం పంచముఖ శివలింగాల నుంచి మనం గిరిని గనక చూసినట్టయితే 5 కొండలుగా కనపడతాయి. ఈ 5 కొండలకి రూపంగా 5 శివలింగాల్ని ఇక్కడ స్థాపించారని ఇంకొంతమంది అయితే అంటుంటారు. ఇప్పుడు చూడండి, ఈ క్లిప్లో మీకు టోటల్ 5 మౌంటైన్స్ అయితే కనపడుతున్నాయి. అలా మనం ఇంకొంచెం ముందరికి వెళ్ళినట్టయితే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ పక్కనే ఒక గుడి అయితే కనపడుతుంది. ఈ గుడి పేరే ఊసిలింగం అన్నమాట. ఏమిటి ఈ ఊసిలింగం అని అంటే పూర్వం పార్వతీదేవి శివుని కొరకై ప్రార్థిస్తుండగా ఎంతసేపటికి రానుండడంతో ఆ ఊసి అనేది పొడువుగా ఒక నీడిల్లాగా ఉంటుందన్నమాట. దానిపైన నించొని ఒంటికాలతో తపస్సు చేసి శివుణ్ణి అయితే మెప్పించిందంట. ఆనాటి గుర్తుగా అక్కడ అమ్మవారి విగ్రహం అయితే ప్రతిష్ఠించారు. ఒకసారి అయితే అమ్మవారిని దర్శించుకొని అక్కడి నుంచి అయితే ముందరికి వెళ్ళండి. ఊసి లింగాన్ని నుంచి ఇంకొంచెం దూరం వెళ్తే మళ్ళీ మనకి రోడ్డు 2గా చీలిపోతుంది అనమాట. రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళినట్టయితే మనకు వచ్చే లింగం ఈశాన్య లింగం. ఈ ఈశాన్య లింగాన్ని డైరెక్ట్గా శివుడే స్థాపించారు. ఈ గుడికి బుధుడు అధిపతి. ఈ ఈశాన్య లింగాన్ని దర్శించడం ద్వారా మనకి కుటుంబంలో ఉండే సమస్యలు, దాంపత్యంలో ఉండే సమస్యలు, చదువు, వృత్తి, ఉద్యోగాల్లో ఉండే సమస్యలన్నీ తొలగుతాయని ఇక్కడ స్థల పురాణం అయితే చెప్తుంది. అలా మనం ఈశాన్య లింగాన్ని దర్శించుకున్న తర్వాత రోడ్ సైడ్ వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్లో మనకి భూతనారాయణ స్వామి వారి దేవాలయం అయితే ఉంటుంది. దుష్ట శిక్షల్ని మొత్తం అణచడానికి అక్కడైతే అవతరించారని ఇక్కడ వారైతే చెప్తూ ఉంటారు. చూడటానికి చాలా చక్కగా ఉన్నాడు. వీలుంటే మీరు వెళ్ళేటప్పుడు ఆయనను కూడా దర్శించుకొని అయితే వెళ్ళండి. భూతనారాయణ స్వామి వారి దేవాలయం నుంచి ఇంకొంచెం ముందరికి వెళ్తే రైట్ సైడ్లో మనకి ఇరుండి పిల్లయార్ అనే దేవాలయం అయితే ఉంటుంది. ఇందులో ఒకటే పీఠం పైన 2 గణపతులు అయితే ఉంటారు.
చూడడానికి చాలా చక్కగా ఉంటారు. ఈ గణపతి దేవాలయం నుంచి ముందరకు వెళ్ళంగానే మనకు వచ్చే నెక్స్ట్ లింగము ఇంద్రలింగం అన్నమాట. ఈ లింగం వచ్చేసి రాజగోపురం నుంచి గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి ఫస్ట్గా కనపడుతుంది. మేమైతే రమణాశ్రమం దగ్గరున్న గణపతి టెంపుల్ నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి ఈ లింగం వచ్చేసి మాకు లాస్ట్ నుంచి సెకండ్ లింగంగా కనపడుతుంది. ఈ ఇంద్రలింగం అనేది మొత్తం షాపుల మధ్యలో సన్నగా ఉంటుందన్నమాట. కాకపోతే మనం అక్కడ ఎవరిని అడిగినా కూడా చెప్తారు. అలాగే ఒక బోర్డు కూడా ఉంది, మీకు ఇప్పుడు చూపించాను కదా, అలా కూడా ఉంటుంది. ఈ ఇంద్రలింగాన్ని సాక్షాత్తు దేవేంద్రుడే ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఇంద్రలింగ దేవాలయానికి సూర్యుడు, శుక్రుడు వీళ్ళిద్దరూ అధిపతులు. ఈ ఇంద్రలింగాన్ని దర్శించడం ద్వారా దీర్ఘాయుషును మరియు ఉద్యోగ ఒత్తిళ్ల నుంచి, వ్యాపార వేదనల నుంచి, అలాగే మానసిక ఒత్తిడి నుంచి కూడా దూరం చేస్తుందని ఇక్కడ స్థల పురాణం అయితే చెప్తుంది. అలా ఇంద్రలింగాన్ని దర్శించుకొని బయటకు వచ్చాక ఇక మనం చూడబోయే లాస్ట్ లింగం అగ్నిలింగం అన్నమాట. ఈ లింగాన్ని అగ్నిదేవుడు ప్రతిష్ఠించాడు. అలాగే ఈ అగ్నిలింగ దేవాలయానికి చంద్రుడి అధిపతి. ఈ అగ్నిలింగ దేవాలయానికి ఒక విశిష్టత ఉంది. అది ఏంటి అంటే, మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అన్ని లింగాలు రోడ్డుకి ఎడమ వైపు ఉంటే ఈ అగ్నిలింగం మాత్రం రోడ్డుకి కుడివైపున ఉంటుంది. ఈ లింగాన్ని దర్శించడం ద్వారా మనం ఆపదల్లో ఉన్నప్పుడు ఒక మార్గాన్ని చూపిస్తుందని ఇక్కడ స్థల పురాణం అయితే చెప్తుంది. సో దీంతో అగ్నిలింగంతో మన పూర్తి గిరి ప్రదక్షిణ అయితే మొత్తం పూర్తి అయిపోతుంది. ఇక్కడ నుంచి మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన గణపతి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. అక్కడికి చేరుకోగానే మన 100% అయితే ఫినిష్ చేసినట్టు. సో మేమైతే మా స్టార్టింగ్ పాయింట్ని మళ్ళీ రీచ్ అయ్యి విఘ్నేశ్వరుని దర్శించుకొని మా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేశాము. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే గిరి ప్రదక్షిణలో ప్రతి ఒక్క పాయింట్ని మీకు అయితే చెప్పానని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చుతుందని నేనైతే ఆశిస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కూడా చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో సన్ రైజ్ నుంచి సన్సెట్ లోపు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు ఈ 3 టెంపుల్స్ని దర్శించుకున్నట్టయితే మనం ఏ కోరిక కోరినా అది వెంటనే నెరవేరుతుందని ఇక్కడ స్థల పురాణంలో చెప్పబడింది. ఆ 3 టెంపుల్స్ ఏంటో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ మోర్ వీడియోస్. ఓం నమః శివాయ. ఓం అరుణాచలేశ్వరాయ నమః.